నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం డిగ్రీ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th సెమిస్టర్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం ఒక గ్రామర్ టాపిక్ కాన్సోనెంట్ క్లస్టర్ చూసాము. ఇప్పుడు మనము ఈడియమ్స్ చూద్దాము, వొకాబులరీ. సో ఈడియమ్స్ అంటే ఏంటి? ఈడియమ్స్ ఆర్ ది స్పెషల్ ఫ్రేజెస్ వేర్ ద మీనింగ్ డస్ నాట్ కమ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది వర్డ్స్ దెమ్సెల్వ్స్. సో ఏవైతే వర్డ్స్ యూజ్ చేశారో ఆ వర్డ్స్ నుంచి డైరెక్ట్గా మీనింగ్ అనేది రాదంట, వాటిని ఈడియమ్స్ అంటారంట. At the crossroads doesn't mean you are literally at an intersection. It means you are at a key moment where you have to make a choice. These are like flavor boosts for how we speak and write. A lot of idioms come from specific backgrounds like history, literature, specific cultures. For instance, armed to the teeth means you are being heavily equipped. So ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. ఆర్మ్డ్ టు ది టీత్ అంటే మనకి డైరెక్ట్గా మీనింగ్ అనేది రావట్లేదు, బట్ దాంట్లో మీనింగ్ ఏంటిది? యు ఆర్ బీయింగ్ హెవీలీ ఎక్విప్డ్ అనేది మనకు దాని మీనింగ్. సో ఏదైతే వర్డ్స్ నుంచి మనకి డైరెక్ట్గా మీనింగ్ రాకుండా మనం దానికి డిఫరెంట్గా మీనింగ్ ఉంటుందో, వర్డ్ చూడడానికి ఒకలా ఉంటుందో బట్ దాని మీనింగ్ లోపల డిఫరెంట్గా ఉంటుందో వీటిని ఈడియమ్స్ అని అంటాము. సో ఇక్కడ మనకి ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్, సో ఓన్లీ మనకి ఈ వర్డ్ మాత్రమే ఎగ్జామ్లో ఇస్తారు, మిగతాదంతా మనమే రాయాలి. ఇక్కడ మనకి ఏమంటున్నారు? లెర్న్ ద మీనింగ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈడియమ్స్ అండ్ యూజ్ దెమ్ ఇన్ ఎ సెంటెన్స్. సో ఇక్కడ ఇచ్చిన దానికి మీనింగ్ రాయమంటున్నారు, దాన్ని ఒక సెంటెన్స్ లాగా కూడా ఫామ్ చేయమంటున్నారు. సో కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అంటే ఏదన్నా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటే దానికి ఇంకొక మీనింగ్ అంటే ఈడియం ఇలా ఉంటుందంట. బయింగ్ అ న్యూ స్పోర్ట్స్ కార్ వుడ్ కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్, సో ఐ డిసైడెడ్ టు గో విత్ అ యూజ్డ్ వన్ ఇన్స్టెడ్. సో ఒక స్పోర్ట్స్ కార్ కొనాలంటే చాలా కాస్ట్ పడుతుంది కాబట్టి నేను ఒక ఏదైనా యూజ్డ్ వన్ అంటే సెకండ్ హ్యాండ్ది కొందామని ఫిక్స్ అయినా అని చెప్పి మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినారు. నెక్స్ట్, జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్, ఫార్మింగ్ అన్ ఒపీనియన్ అబౌట్ సంథింగ్ ఆర్ సమ్వన్ బేస్డ్ ఆన్ అపియరెన్స్ అలోరీ. సో ఎవరన్నా అపీరియన్స్ని బట్టి వాళ్ళని జడ్జ్ చేస్తాం కదా, సో దాన్ని జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అంటున్నారు. సో ఇప్పుడు ఈ ఈడియంని యూజ్ చేసి మనం సెంటెన్స్ రాయాలంటే యూ షుడెంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్, సమ్టైమ్స్ ద మోస్ట్ అన్అజ్యూమింగ్ పీపుల్ ఆర్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్. సో మనం ఎవరిని వాళ్ళ అపీరెన్స్ చూసి జడ్జ్ చేయొద్దని చెప్పి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్లో ఇచ్చారు. నెక్స్ట్, యాడ్ ఇన్సల్ట్ టు ఇంజ్యూరీ టు మేక్ అ బ్యాడ్ సిచ్యువేషన్ ఈవెన్ వర్స్ అంటే ఆల్రెడీ బ్యాడ్గా ఉన్న సిచ్యువేషన్ని ఇంకా వరస్ట్గా చేయడము యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అంటే. ఎగ్జాంపుల్, లూజింగ్ మై జాబ్ వాజ్ బ్యాడ్ ఎనఫ్ బట్ హ్యావింగ్ మై కార్ బ్రేక్ డౌన్ ద సేమ్ డే రియల్లీ యాడెడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ. సో జాబ్ పోవడమే మళ్ళీ బ్యాడ్ సిచ్యువేషన్ అనుకుంటే నా కారు ఆ రోజే ఖరాబ్ అయిపోయింది, సో అది ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్ అని చెప్పి ఇక్కడ యాడ్ ఇన్సల్ట్ టు ఇంజురీ అనే వర్డ్ని యాడ్ చేశారు ఈడియంని. హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ టు డిస్క్రైబ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ కాజింగ్ అ సిచ్యువేషన్ ఆర్ ప్రాబ్లమ్. సో ఏది మనకి ఎక్కువ ప్రాబ్లం కలిగిస్తుంది అనే ఎగ్జాక్ట్గా మనం డిస్క్రైబ్ చేస్తాం కదా, దాన్ని హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్ అంటే సూటిగా చెప్పడం అనమాట. వెన్ సారా సెడ్ వీ నీడెడ్ బెటర్ కమ్యూనికేషన్ ఇన్ అవర్ టీమ్, షీ హిట్ ద నెయిల్ ఆన్ ది హెడ్. సో ఇక్కడ ఏమంటున్నారు? మన టీంలో బెటర్ కమ్యూనికేషన్ ఉండాలి కంపల్సరీగా అని చెప్పి తను ముఖం మీద చెప్పేసిందంట. ఫీల్ అండర్ ద వెదర్, ఫీలింగ్ ఇల్ ఆర్ అన్వెల్. సో ఫీల్ అండర్ ద వెదర్ అంటే అన్వెల్, నాట్ ఫీలింగ్ వెల్ అనేది మీనింగ్ అనమాట. ఐ థింక్ ఐ నీడ్ టు టేక్ అ డే ఆఫ్, ఐఎమ్ ఫీలింగ్ అ బిట్ అండర్ ద వెదర్ అంటే నా హెల్త్ బాగాలేదు, నేను ఒక హాలిడే తీసుకోవాలేమో అని చెప్పి చెప్తున్నారు. బైట్ ఆఫ్ మోర్ దాన్ వన్ క్యాన్ చ్యూ టు టాక్ ఆన్ ఎ టాస్క్ దట్ ఈస్ వే టూ బిగ్ ఆర్ డిఫికల్ట్. సో దేని గురించి అన్నా మాట్లాడడం అనమాట, అది చాలా డిఫికల్ట్ దాన్ని మనము ఈడియం ఏమంటాం? బైట్ ఆఫ్ మోర్ దెన్ వన్ క్యాన్ చ్యూ అంటే అంటారు కదా, తినేటప్పుడు ఎంత నమ్మలగలుగుతామో అంతే తినాలని చెప్పి అదొక ముహావరా అనమాట. సో అది ఇక్కడ మనకు చెప్తున్నారు. I bit off more than I could chew when I volunteered to organize the entire festival by myself. సో మొత్తం ఆర్గనైజ్ చేసేటప్పుడు అతనితో ఎంత అవుతుందో దానికంటే ఇంకెక్కువ డిఫికల్టీకి వెళ్ళి మరీ చేసినారు అని చెప్పి చెప్తున్నారు. గెట్ వన్స్ యాక్ట్ టుగెదర్, ఇంప్రూవ్ వన్స్ బిహేవియర్ ఆర్ పర్ఫార్మెన్స్. సో గెట్ వన్స్ యాక్ట్ టుగెదర్ అంటే ఏంటిది? వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, బిహేవియర్ ఉందో దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం అంట. ఇఫ్ జాన్ వాంట్స్ టు సక్సీడ్ ఇన్ స్కూల్ హీ నీడ్స్ టు గెట్ హిజ్ యాక్ట్ టుగెదర్ అండ్ స్టార్ట్ స్టడీయింగ్. సో ఏమంటున్నారు ఇక్కడ? ఒకవేళ అతను సక్సెస్ అవ్వాలి స్కూల్లో అంటే అతని బిహేవియర్ని ఇంకా పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి చెప్తున్నారు. గో ద ఎక్స్ట్రా మైల్,
డూయింగ్ మోర్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. సో ఉన్నదానికన్నా ఇంకెక్కువ చేయడాన్ని గో ద ఎక్స్ట్రా మైల్ అంటారు. మై ట్యూటర్ గో ది ఎక్స్ట్రా మైల్ టు హెల్ప్ మీ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్, ఆఫెన్ స్టడింగ్ లేట్ టు ఎక్స్ప్లెయిన్ థింగ్స్. సో ఆఫెన్ స్టేయింగ్ అంటే తను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ట్యూటర్ ఉందో ఎక్స్ట్రా టైం తీసుకొని ఇంకా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట, అతనికి అర్థం అవ్వాలి కాబట్టి స్టూడెంట్కి. టచ్ అండ్ గో, అ సిచ్యువేషన్ ఆర్ అవుట్కమ్ దట్ ఈస్ అన్సర్టెన్ ఆర్ రిస్కీ. సో ఏదైనా రిస్కీ అయితే మనం దాన్ని టచ్ అండ్ గో అంటారంట. ద పేషెంట్స్ రికవరీ వాస్ టచ్ అండ్ గో ఫర్ అ వైల్ బట్ హీ ఈస్ డూయింగ్ బెటర్ నౌ. సో చాలా రిస్కీ సిచ్యువేషన్లో ఉండే పేషెంట్ బట్ ఇప్పుడు ఓకే అని చెప్పి చెప్తున్నారు. బీ వరల్డ్స్ అపార్ట్, టు బీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అనదర్. అంటే బీ వరల్డ్స్ అపార్ట్ అంటే టూ పర్సన్స్ ఉన్నారనుకోండి, ఇద్దరు ఒకళ్ళు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పడం అనమాట. ఆల్దో దే ఆర్ ట్విన్స్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ టేస్ట్ ఆర్ వరల్డ్స్ అపార్ట్. అంటే వాళ్ళు ట్విన్స్ అయినా సరే వాళ్ళ ఇంట్రెస్ట్స్ ఇంకా టేస్ట్ అనేటివి చాలా డిఫరెన్స్ అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చినారు. అప్ ఇన్ ఆర్మ్స్, టు బీ వెరీ హ్యాంగ్రీ. సో చాలా కోపంగా ఉండడం అనమాట. The community was up in arms about the proposed construction of a new factory. సో ఏదైతే న్యూ ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో దాని గురించి మన కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు అని చెప్తున్నారు. ఆన్ క్లౌడ్ 9 అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. సో ఆఫ్టర్ గెటింగ్ యాక్సెప్టెడ్ ఇంటూ హర్ డ్రీమ్ యూనివర్సిటీ షీ వాజ్ ఆన్ క్లౌడ్ 9. సో ఏదైతే తను అనుకుంటున్న యూనివర్సిటీ ఉందో అందులో వాళ్ళు యాక్సెప్ట్ చేయడం వల్ల తను చాలా హ్యాపీగా ఉంది అనే ఎగ్జాంపుల్ ఇచ్చినారు. లీవ్ అవుట్ ఇన్ ది కోల్డ్, టు ఎక్స్క్లూడ్ సమ్వన్ ఫ్రమ్ అ గ్రూప్ ఆర్ యాక్టివిటీ. ఏదైనా గ్రూప్ నుంచి యాక్టివిటీ నుంచి ఒక పర్సన్ని తీసేయడాన్ని లీవ్ అవుట్ ఇన్ ది కోల్డ్ అని చెప్తున్నారు. వెన్ ఎవ్రీ వన్ వెంట్ టు ది పార్టీ అండ్ డింట్ ఇన్వైట్ శాలీ దే లెఫ్ట్ అర్ అవుట్ ఇన్ ది కోల్డ్. సో అందరు పార్టీకి వెళ్ళి శాలీని మాత్రం ఇన్వైట్ చేయలే కాబట్టి వాళ్ళు తనని వదిలేస్తున్నారు, అంటే గ్రూప్లో నుంచి ఎక్స్క్లూడ్ చేసినారని చెప్పి మీనింగ్. బ్రేక్ న్యూ గ్రౌండ్, టు డూ సంథింగ్ దట్ హ్యాస్ నాట్ బీయింగ్ డన్ బిఫోర్. సో ఏదైనా కొత్తగా చేయడం అనమాట. ద సైంటిస్ట్ వాజ్ ఏబుల్ టు బ్రేక్ న్యూ గ్రౌండ్ విత్ హర్ కటింగ్ ఎడ్జ్ రీసెర్చ్. సో సైంటిస్ట్ వాళ్ళ రీసెర్చ్తోని ఏదో కొత్తది ఇన్వెంట్ చేసినారంట, అంటే ఎక్స్ప్లోర్ చేసినారంట. బ్లో హాట్ అండ్ కోల్డ్, టు చేంజ్ వన్స్ మైండ్ ఫ్రీక్వెంట్లీ అబౌట్ సంథింగ్. సో మనుషులు వాళ్ళ మైండ్ని ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకోవడాన్ని బ్లో హాట్ అండ్ కోల్డ్ అని ఈడియం అంటారంట. My boss blows hot and cold about the project. 1 minute he loves it, the next he hates it. ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క మాట అంటారు కదా, సో అదే బ్లో హాట్ అండ్ కోల్డ్ అంటే. ఆన్ ది బాల్, సో ఆన్ ది బాల్ అంటే ఏంటి? అలర్ట్ టు న్యూ ఐడియాస్. ఏమైనా న్యూ ఐడియాస్ కానీ మెథడ్స్ కానీ ట్రెండ్స్ కానీ వస్తున్నట్టయితే ఆన్ ది బాల్ అని అంటారంట. మెయింటైనింగ్ కాంటాక్ట్ విత్ కస్టమర్స్ కీప్స్ మీ ఆన్ ది బాల్. సో ఏవైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్స్ మెయింటైన్ చేయడం వల్ల వాళ్ళకి న్యూ ఐడియాస్ ట్రెండ్స్ మెథడ్స్ అనేటివి వస్తాయని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చారు. బైట్ ది బుల్లెట్, టు ఫేస్ అ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ విత్ కరేజ్. ఏదన్నా అన్ప్లెజెంట్ ఇంకా డిఫికల్ట్ సిచ్యువేషన్ని కరేజ్ అంటే ధైర్యంగా ఎదుర్కోవడాన్ని బైట్ ద బుల్లెట్ అని అంటారంట. ఐ ఫైనల్లీ బిట్ ద బుల్లెట్ అండ్ వెంట్ టు డెంటిస్ట్ టు గెట్ మై టూత్ ఫిక్స్డ్. అంటే పన్ను రిపేర్ చేయించుకోవడానికి నేను ధైర్యం చేసుకొని వెళ్ళినాను డెంటిస్ట్ దగ్గరికి అని చెప్పి ఎగ్జాంపుల్. ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్, సంథింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ ఆర్ అన్లక్కీ అట్ ఫస్ట్ బట్ రిజల్ట్స్ ఇన్ సంథింగ్ గుడ్. సో ఏదైనా అన్లక్కీ అని స్టార్టింగ్ అనిపిస్తుంది బట్ తర్వాత అది మన మంచికే జరుగుతుందంట, దాన్ని అ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని అంటారంట. లూజింగ్ దట్ జాబ్ టర్న్డ్ అవుట్ టు బీ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ యాజ్ ఇట్ లెడ్ మీ టు ఏ మచ్ బెటర్ ఆపర్చునిటీ. సో ఆ జాబ్ వదిలేయడం వల్ల నేను ఇప్పుడు వేరే జాబ్ వచ్చింది నాకు, సో ఇది నాకు ఒక మంచి లక్కీ థింగే అయింది అని చెప్తున్నారు. హిట్ ద శాక్, టు గో టు బెడ్ ఆర్ గో టు స్లీప్. సో హిట్ ద శాక్ అంటే ఏంటిది? పడుకోవడానికి వెళ్ళడం అనమాట, నిద్రపోవడానికి. ఐఎమ్ ఎగ్జాస్టెడ్ ఫ్రమ్ ది డే వర్క్, అంటే డే మొత్తం వర్క్ చేసి నేను అలసిపోయినాను, నేను ఇప్పుడు పడుకోవడానికి వెళ్తున్నా అని చెప్పి నైట్ జల్దీ పడుకుంటా అనే ఎగ్జాంపుల్ ఇచ్చినారు ఇక్కడ. ప్లే థింగ్స్ బై ఇయర్, టు ప్లే థింగ్స్ యాజ్ దే కమ్ వితౌట్ అ ప్లాన్. సో ఇక్కడ ఏమంటున్నారు? ప్లే థింగ్స్ బై ఇయర్ అంటే ఏంటి? ఏదన్నా పని అనేది ప్లాన్ లేకుండా చేస్తారు కదా, సో అది. వీ డోంట్ హ్యావ్ అ సెట్ ఇటినరీ ఫర్ అవర్ రోడ్ ట్రిప్, వీ విల్ జస్ట్ ప్లే థింగ్స్ బై ఇయర్. సో ఏదైతే మనం రోడ్ ట్రిప్కి వెళ్తున్నామో దానికి ఎలాంటి ప్లాన్ లేదు, జస్ట్ మనం గో విత్ ది ఫ్లో వెళ్ళిపోదామని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చినారు. సో ఇవి 20 ఈడియమ్స్ ఇచ్చినారనమాట. నెక్స్ట్ సెకండ్ బిట్లో మనకేమంటున్నారు? ఏదైతే ఇక్కడ ఈడియమ్స్ ఇచ్చినారో లైక్ టెక్స్ట్ బుక్లో ఎలా ఇచ్చారంటే ఇలా ఇచ్చారు, ఈడియమ్స్ని ఫిల్ చేయండి అని చెప్పి ఇచ్చారనమాట. సో ఆన్సర్స్ ఏంటంటే
We sold the entire stock but were unable to break even. I would bet your bottom dollar that we will not be able to win the tournament. It is up to the boss to call the shots. She was at the scene of the accident, so she was able to give a blow by blow descriptions to the police. The sky seemed to be clear when out of the blue it poured. ఇది మనకి బి బిట్ అనమాట. నెక్స్ట్ సి బిట్లో మనకి ఇలా పైన కొన్ని ఆప్షన్స్ ఇచ్చి కింద ఫిల్ ద బ్లాంక్స్ అనేటివి ఇచ్చారనమాట. సో దానికి ఆన్సర్స్ ఏంటో చూద్దాము. The suspect climbed up when the police asked her where she was at the time of the crime. Krish is quite straightforward. You can trust him to call a spade a spade. Hold your horses. I am almost done using the computer. Savitri is bold and proactive. When faced with a challenge, she always takes the bull by the horns. We thought he had forgotten about it, but he was simply biding his time. Komal and her sister never see eye to eye on anything. I had to cut corners because I wasn't given enough time or money to complete the project properly. He neglected his studies and must now face the music. I need new shoes, but the ones I want will break the bank. The government's new scheme ahead of elections cut no ice with the voters. Due to its poor finances, the company's plans for expansion took a back seat. It takes me a long time to trust someone well enough to pour my heart out to them. సో ఇది మనకి 12 ఈడియమ్స్ ఇచ్చినారు అనమాట బ్లాంక్స్లో. ఇక్కడ కింద మనకు మీనింగ్స్ ఇచ్చినారు. సో ఎగ్జామ్లో మనం జస్ట్ ఈ వర్డ్ రాస్తే సరిపోతుంది. వాళ్ళు ఒకవేళ క్వశ్చన్లో అలాంగ్ విత్ ది మీనింగ్ అని అడిగితే అప్పుడు మీనింగ్ కూడా రాయాలి. సో ఇక్కడ మనకి మీనింగ్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. బై మిస్టేక్ ఒకవేళ అడిగితే రాయడానికి ఉంటుంది. ఇది మనకి ఈడియమ్స్ గ్రామర్ టాపిక్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక గ్రామర్ టాపిక్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.